ప్రజలు మర్చిపోలేదు. ఒక విషయాన్ని గుర్తు చేస్తా. దమ్ముంటే నువ్వు గెలిస్తే నేను రాజకీయాలకు దూరం అవుతానని చెప్పి మీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి బహిరంగంగా పబ్లిక్ మీటింగ్లో ప్రసంగించలేదా, చెప్పలేదా, ప్రకటన చేయలేదా? మరి దమ్ముంది కాబట్టే గెలిచినాడు. దమ్ముంది కాబట్టే ఆదోనిలో గెలిచి మెజారిటీతో సహా గెలిచి చూపించినారు, మిమ్మల్ని ఓడించినాము. మరి మీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి ఎప్పుడు రాజకీయాలకు దూరంగా అవుతాడో కూడా నువ్వు చెప్పాలా? నాకు తెలిసి మీ మామ అనుకుంటాను సాయి ప్రసాద్ రెడ్డి. మామ అల్లుళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రఘునాథ్ రెడ్డి. మీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి ఎప్పుడైతే పార్టీకి దూరంగా ఉండి రాజకీయాలను విడిచిపెడతామని ప్రకటన చేస్తారో అదే రోజున మాకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, మీ గుర్తు మీద గెలిచినటువంటి మా బీజేపీ నాయకులు రాజీనామా చేస్తారు అని కూడా నేను నీకు చెప్తా ఉన్నాను. అంతేకాదు, రాజీనామా చేయాల్సినటువంటి సందర్భాలు వస్తే దౌర్జన్యం చేసి, రౌడీయిజం చేసి, భయభ్రాంతులకు గురి చేసి కొంతమందిని యునానమస్గా మీరు గెలిపించుకోలేదా రఘునాథ్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళందరూ కూడా యునానమస్గా గెలిచినటువంటి రాజకీయ కౌన్సిలర్లు అందరూ డబ్బులు ఇచ్చి గెలవలేదా అని అడుగుతా ఉన్నాను. ప్రజలకు డబ్బులు పంపిణీ చేయలేదా? డబ్బులకు సంబంధించినటువంటి ఒప్పందాలు, చర్చలు జరగలేదా? మీకు తెలియదా రఘునాథ్ రెడ్డి? యునానమస్గా గెలిచినటువంటి కౌన్సిలర్లు కూడా రాజీనామా చేయాలా? యునానమస్గా గెలిచిన కౌన్సిలర్ రాజీనామా చేయాలా? నీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి రాజకీయాలు వదిలేసి రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి ప్రకటనను కట్టుబడి ఉండాలా? ఆ రోజు మాకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా రాజీనామా చేసి నీ మీద పోటీకి దిగుతారు. ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నా రఘునాథ్ రెడ్డి, ఇదే సాయి ప్రసాద్ రెడ్డి బీజేపీకి సీట్ వచ్చిందంటే చాలా అవహేళన, చులకన చేసి మాట్లాడినాడు. ఏమన్నాడు? కాలు మీద కాలు వేసుకొని గెలుస్తాం, ఏసీ రూముల్లో కూర్చొని గెలుస్తాం, 1,00,000 మెజారిటీ మాదే, రాష్ట్రంలో మా మెజారిటీనే ఎక్కువ ఉంటుంది అని ప్రకటించినారు మీ నాయకులు, కార్యకర్తలు సాయి ప్రసాద్ రెడ్డితో సహా. ఏమైంది? బోర్ల బొక్క పన్నారా లేదా? తొందరపడొద్దు రఘునాథ్ రెడ్డి అని చెప్తా ఉన్నా. నువ్వు తొందరపడి రండి, రాజీనామా చేసి రండి, రాజీనామా చేసి రండి అంటే రాజీనామా చేసి వచ్చినామంటే మీరు కూడా బొక్క బోర్ల పడతారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు విజయకేతనం అతి త్వరలో ఎగరేస్తున్నాం, నువ్వు చూడబోతున్నావు. తొందరపడాల్సిన అవసరం లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేటప్పుడు మహిళలకు గౌరవించి సాటి కౌన్సిలర్ అన్న విఘ్నత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా. గుంపు మొత్తం ఏకమయ్యి తక్కువ సంఖ్యలో ఉండేటువంటి వాళ్ళ మీద నోటి ద్వారా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు రఘునాథ్ రెడ్డి, మీరు ఆలోచన చేసుకోండి. తర్వాత పక్కన ఉస్మాన్ అనేటువంటి ఒక కౌన్సిలర్ ఉన్నారు, ఆయన ఒక జోకర్. ఆయన ఏమన్నాడు? ఉస్మాను ఏ మాటన్నా మాట్లాడి ఏందా బల్లలు కొట్టే అలవాటు ఏంది నాకు అర్థం కాదు. నీకు సాయి ప్రసాద్ రెడ్డి పక్కన కూర్చొని భజన చేసే అలవాటు బాగున్నట్టుంది. ఈ భజన కార్యక్రమాలన్నీ మానేస్తే అప్పుడు నువ్వు ఒక లీడర్గా గుర్తింపబడతావు ఉస్మాన్. కాబట్టి వైసీపీ కౌన్సిలర్లందరికీ కూడా ఒకే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మా సంఖ్య తక్కువ ఉంది కదా కౌన్సిల్ హాల్లో అని మీరు ఆరాటపడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది పద్ధతిగా ఉండదు. రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి, తెలుగుదేశము, జనసేన కూటమి వైపు నుంచి మేము విజయకేతనం ఎగరబోతున్నాము. కౌన్సిలర్ హాల్ మొత్తం మేమే నింపేలాగా చూస్తామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.